అందరికీ నమస్కారం। ఈరోజు పొద్దున్నే లేచి 8 గంటలకల్లా స్కూల్కి వెళ్ళాలి కదా అని మాకు దగ్గరలో 1 కిలోమీటర్ దగ్గరలో ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను। మా ఊర్లోనే పాతపట్నం। ఎంత బాగుంటుందంటే లొకేషను పొద్దున్నే ఏరు చుట్టూ ఉన్న మంచు అలాగా ఆ పరిసరాలు చూస్తే మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది। అందరూ అడుగుతుంటారు దైవం ఉందా లేదా, దైవం ఉందా లేదా, దైవం ఉందా లేదా అని కనుక్కోవడానికి చాలామంది పిచ్చెక్కిపోయి చివరికి ఏది తేలకుండానే చనిపోయారు। ఆ డౌట్లు ఎప్పుడు పెట్టుకోకూడదు। దైవం ఉన్నా లేకపోయినా దయగల హృదయమే దైవ మందిరం, మానవత్వమే మంచితనం, ఇలాంటి మాటలన్నీ గుర్తుపెట్టుకోండి। దైవము ఉందా లేదా అన్నదానికంటే ఉంది అని చెప్పి మనకి అత్యున్నతమైన ఎవరో ఒక శక్తి మనకి ఉంది, ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని నమ్మి ఆ దైవాన్ని తనకి మన బాధలు చెప్పుకునే అవకాశం ఇచ్చేది ఈ దైవం అనే భావన। సో దైవం ఉందని నమ్మితేనే మనందరికీ చాలా ఉపయోగాలు ఉన్నాయి। మానసికంగా శక్తి వస్తుంది, అదేవిధంగా మనం ఏదైనా చేయగలమనే ఒక ధైర్యం వస్తుంది, మనకు ఎవరో ఒకరు ఉన్నారు అన్న నమ్మకం వస్తుంది। సో దైవం ఉంది అని నమ్మితేనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి। నాస్తికులు దైవాన్ని నమ్మకపోయినా వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు। ఏంటంటే దైవం ఉంది అని నమ్మితే నీకు ఎన్ని ఉపయోగాలు ఇప్పుడు చెప్పాను। దైవం లేదు అనుకుని నువ్వు స్ట్రైట్గా వెళ్ళిపోయినా నీకేం నష్టమేం లేదు। కాకపోతే ఈ మతాలు ఇవి అని చెప్పి గొడవ పడుతున్నారు చూడండి। మన సంస్కృతి సాంప్రదాయంలో ఈ దైవం ఒక భాగం కాబట్టి దైవం ఉంది అని చెప్పి నమ్మి దైవము మనకి ఎప్పుడూ చెడు చేయదు, ఎందుకంటే మన మనస్సే మన దైవానికి మార్గం। కాబట్టి మనసు మంచిగా ఉంటే దైవం ఎప్పుడు మన మనసులో ఉన్నట్టే 10 మందికి హెల్ప్ చేయడానికి ప్రయత్నించి చక్కగా మనం భవిష్యత్తులో ఎదగడానికి అన్ని పనులు మంచిగా చేసుకుంటే దైవం మనతోనే ఎప్పుడు ఉంటుంది। సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను। ఈరోజు పొద్దున్నే ఇంకొక మందిరం కూడా వెళ్ళాను, పూరి జగన్నాథ్ టెంపుల్। వెళ్ళేటప్పటికి అక్కడ హారతి కార్యక్రమం అవుతుంది, నాకు చాలా బాగా అనిపించింది। నేను నా ప్రిపరేషన్లో భాగంగా ఎప్పుడు దైవ పూజ అయితే విడిచిపెట్టలేదు, దానికంటూ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు రోజు కేటాయించుకునేవాడిని। నాకు ఈ విధంగా కొన్ని హ్యాపీనెస్లు ఉన్నాయి। దైవం అంటే క్లియర్ భావన నా మనసులో ఉంది, నమ్మాలా నమ్మకూడదని ఇలాంటివి వేటుకొని లేవు, డౌట్లు అనేవి లేవు। సో ఈ విధంగా నేను ఈ రోజుని ముగించాను పొద్దున్న